టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగుల చిరకాల వాంఛ నెరవేరింది. ప్రభుత్వం 11% ఫిట్మెంట్తో వేతన సవరణను ఖరారు చేస్తూ కీలక ప్రకటన చేసింది. 2021 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ వేతన సవరణ అమల్లోకి రానుండడంతో 5 సంవత్సరాల బకాయిలను చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల కండక్టర్లకు 4,000 నుంచి 15,000 వరకు, డ్రైవర్లకు 4,000 నుంచి 17,000 వరకు నెలవారీ వేతనం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆర్టీసీ జేఏసీ ముందు ఉంచిన 32 డిమాండ్లలో వేతన సవరణ అత్యంత ప్రధానమైనది. తొలుత ప్రభుత్వం 10% ప్రతిపాదించినప్పటికీ కార్మిక నేతలు పట్టుబడ్డంతో చివరికి 11% అంగీకరించింది. ఈ పెంపు వల్ల ఆర్టీసీపై భారీ ఆర్థిక భారం పడనుంది. 2021 నుంచి పెండింగ్లో ఉన్న బకాయిల కింద ప్రస్తుత ఉద్యోగులకు 2,178 కోట్లు, విశ్రాంత ఉద్యోగులకు 230 కోట్లు కలిపి మొత్తం 2,400 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంటుందని అధికారులు లెక్కగట్టారు. దీనికి తోడు ప్రతి నెల వేతనాల రూపంలో అదనంగా 34.6 కోట్ల వ్యయం పెరగనుంది. అంటే సంవత్సరానికి దాదాపు 415.2 కోట్ల అదనపు భారం సంస్థపై పడుతుంది. బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన వ్యూహాన్ని అనుసరిస్తోంది. 2021 ఏప్రిల్ తర్వాత పదవీ విరమణ చేసిన వారికి బకాయిలను ప్రాధాన్యత క్రమంలో ముందుగా చెల్లిస్తారు. అయితే ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉద్యోగులకు ఈ బకాయిలను వారి పదవీ విరమణ సమయంలో చెల్లించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా ఇదే పద్ధతిని అనుసరించినట్లుగా అధికారులు గుర్తు చేస్తున్నారు. ఈ వేతన సవరణ ప్రక్రియను పక్కాగా అమలు చేసేందుకు ఉద్యోగుల నుంచి ఆప్షన్ ఫారాలు సేకరించాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. ఇంక్రిమెంట్ తేదీలు, ఇతర సాంకేతిక వివరాలను సేకరించే ఈ ప్రక్రియ సుమారు 6 వారాల పాటు కొనసాగనుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ప్రతి ఉద్యోగికి ఖచ్చితంగా ఎంత వేతనం పెరుగుతుందనే విషయంపై స్పష్టత వస్తుంది. ప్రస్తుతం సంస్థలో 37,360 మంది ఉద్యోగులుండగా 2021 నుంచి ఇప్పటి వరకు రిటైర్ అయిన 9,600 మందికి కూడా ఈ ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆర్టీసీ కార్మిక వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకి ఒక తీపి కబురే చెప్పిందని చెప్పుకోవచ్చు. ఒక బిగ్ బ్రేకింగ్ కూడా చూస్తూ ఉన్నాం. ఏదైతే గత 3 రోజుల నుంచి కూడా నిరసన సమ్మె కొనసాగించారు ఆర్టీసీ ఉద్యోగులు. తర్వాత ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత ఆ చర్చలు సఫలమైన నేపథ్యంలో ఈ బంద్ అనేది క్లోజ్ చేయడం పరిస్థితి మనకు కనిపించింది. బస్సులన్నీ కూడా మళ్ళీ రోడ్లపై తిరుగుతున్న పరిస్థితులు కనిపించాయి. సో ప్రభుత్వం తీపి కబురు అనేది ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి వేతనాలు చెల్లించే విషయంలో ముఖ్యంగా ముందుగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదైతే 4,000 నుంచి 15,000 వరకు కూడా కండక్టర్లకు సంబంధించి, ఆర్టీసీ కండక్టర్లకు సంబంధించి వేతనాలు పెంచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా అదే 4,000 నుంచి 17,000 వరకు కూడా డ్రైవర్లకి, ఆర్టీసీ డ్రైవర్లకి పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా క్లియర్గా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మన వద్ద ఉన్నాయి. అయితే దాదాపు ఈ పెంచిన జీతాలు కూడా 2021 ఏప్రిల్ 1 నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఈ జీతాలకి యాడ్ అయ్యి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు 2021 నుంచి ఇప్పటివరకు దాదాపు 5 సంవత్సరాల బకాయిలు కూడా ప్రభుత్వం చెల్లించబోతా ఉన్నాయనేది క్లియర్గా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సో ఇటు కండక్టర్లకి, ఇటు డ్రైవర్లకి సంబంధించి దాదాపు 11% ఏదైతే ఫిట్మెంట్ ఉందో అది కూడా పెంచే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి దాదాపు భారీ శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ జీతపత్యాల విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కానీ ప్రభుత్వం వరకు తీపి కబురు చెప్పింది. సో ఒకేసారిగా 4,000 నుంచి 15,000 వరకు కూడా జీతాలు పెరిగే అవకాశం ఉంది. అది కూడా ఏప్రిల్ 1, 2024 సంబంధించి 2026 ఈ సంవత్సరం ఏదైతే ఉందో ఇప్పటివరకు దాదాపు 5 సంవత్సరాలకు సంబంధించి జీతభత్యాలు పెరిగి ఆ బకాయిలు ప్రభుత్వం రిలీజ్ చేస్తుందనేది ఇప్పుడు మనకు ఉన్నటువంటి వార్త. అయితే ఇటు రిటైర్మెంట్ అయిన వారికి కూడా ఇదే వర్తిస్తుంది అనేది కూడా ఇటు వార్తలు అయితే వస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మనం ఫోన్ కాల్ ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఫోన్లో
అందుబాటులోకి ఆర్టీసీ జేఏసీ నాయకుడు కమలాకర్ గౌడ్ కూడా ఉన్నారు. ఒక్కసారి వారికి కాల్ చేసి వాళ్ళ స్పందన ఏంటి అనేది కూడా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో అన్న నమస్తేనే, మీరు లైవ్లో ఉన్నారు. సో ఇప్పుడు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది, ఎట్లా చూస్తారన్న జీతాలు పెంపు విషయంలో 4,000 నుంచి 15,000 వరకు అంటా ఉన్నారు. ఏం చెప్తారు దీనికి సంబంధించి? నా ప్రభుత్వము స్వాగతిస్తామన్నా. కార్మికులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఆర్టీసీలో కన్ని విని ఎరగని ఒప్పందం ఇది. సరే, పోరాటం చేయక తప్పలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో పోరాటం చేయాల్సి వచ్చింది. కార్మికులందరూ ఏకతాటిపైకి వచ్చిండ్రు. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన అంశమే కాబట్టి దాని మీద మాకు ఇబ్బంది లేకుండా పోయింది. ఎందుకంటే కొత్త కోరికలు ఏం కోరలేదు, కొంత కోరికలు కూడా కావు. ఏవైతే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలనే ప్రధానమైన అంశాలు పెట్టి, ఇంకా ఆర్టీసీలో చిన్న సమస్యలు ఉంటాయి. డ్యూటీల విషయం, లీవ్ విషయం అని, జాబ్ సెక్యూరిటీ విషయం అని చిన్నవి ఉంటాయి. వాటిని కూడా పెట్టడం జరిగింది 32 డిమాండ్లతోటి. సరే, కొందరు అధికార అలసత్వము లేకపోతే కొంచెం పట్టించుకోకపోవడము సమ్మెలోకి పోవడం అయితే జరిగింది. తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెలోకి నెట్టింది. రెండో రోజే మీకు అందరు తెలిసిందే, రాష్ట్ర వ్యాప్తంగా శంకర్ గౌడ్ ఏదైతే ఆత్మాహుతి చేసుకున్నాడో, నర్సంపేట డ్రైవర్, దాని వలన కార్మికులందరూ తీవ్ర ఆందోళనకు గురైనరు. మరి రెండో రోజే ఎందుకు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నాడు ఆయన అనే దాని మీద కూడా కొంచెం మాకు కూడా ఇబ్బంది కలిగించింది. ఎందుకంటే పోరాటం అనేది శాంతియుతంగా ఉండాలి. ప్రాణాల వరకు వెళ్ళొద్దు ఎప్పుడే గానీ. అది మనం వేలు కాదు, కోట్లు పెట్టినా కూడా అది మళ్ళీ తిరిగి వచ్చేది కాదు. అటువంటి అప్పుడు ప్రాణం అనేది చాలా విలువైనది కాబట్టి కొంచెం మాకు కూడా చాలా బాధ కలిగింది ఆ విషయంలో. సరే, ముఖ్యమంత్రి గారు అదృష్టానికి అదే రోజు కేబినెట్ మీటింగ్ ఉండడము, కేబినెట్ లో మా సహచర మంత్రులందరూ అక్కడ ఉండడం వలన మరి ఇమీడియట్ గా సరే ఏ విధంగానో ముఖ్యమంత్రి గారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయిందో ఏదో గాని ఆ కేబినెట్ సబ్ కమిటీని వేస్తుందని చెప్పడము, బట్టి విక్రమార్క వారి ఆధ్వర్యంలో మిగతా మంత్రులు ప్రెస్ మీట్ లో మేము దీన్ని సీరియస్ గా ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశించారు కాబట్టి రేపు మేము సమావేశం ఏర్పాటు చేస్తున్నాము మన టీసీ యూనియన్లతో అని వాళ్ళు చెప్పడం చాలా మంచి పరిణామం. అది ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు కాదు, తెలంగాణ ఉద్యమం చేసింది. ఆర్టీసీ కార్మికులు ఉద్యోగస్తులు గుర్తిస్తారనే ఉద్దేశంతో తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా, సకల జనుల సమ్మె అప్పుడు కూడా. ఆ తర్వాత తెలంగాణ సాకారం అయింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 2014 నుంచి కూడా మేము పోరాటం చేసినాం. అది సాధ్యపడలేదు. 2019లో మీకు తెలిసే భారీ పెద్ద ఎత్తున సమ్మె చేసినాం. 55 రోజుల సమ్మె. టిఆర్ఎస్ గవర్నమెంట్ లో చేశారు కదా. టిఆర్ఎస్ గవర్నమెంట్ లో 2019లో అక్టోబర్ 5 తారీఖు చేయడం జరిగింది. మరి అప్పుడు 33 మంది కూడా అసూలు భాష చనిపోయారు. వాస్తవానికి చనిపోయింది. అయినా కూడా సరే అప్పుడు సాధ్యం కాలేదు. ప్రభుత్వము మొండికేసింది, సమ్మెను అనగదొక్కింది, కార్మిక సంఘాల మీద కన్నెర్ర చేసింది. ఆ రోజు కన్నెర్ర చేసి కార్మిక సంఘాలను రద్దు చేయడం జరిగింది నోటి మాటతోటి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ 7 సంవత్సరాలలో కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్టీసీలో విపరీతమైన పని ఒత్తిడి పెరిగింది. ఇష్టానుసారంగా అధికారులు కార్మికులను వేధించడం, ఇవన్నీ మాకు ఏంటి అనంటే కార్మికుల ఒక చైతన్యం కలిగింది. ఎందుకనంటే యూనియన్లు అనేది ఆర్టీసీలో ఉండాలా, లేకపోతే మా పరిస్థితి ఏంది అనేది ఒకటి. రెండవది, ఈ ప్రభుత్వము సరే మంచి చెడో ఈ ప్రైవేటీకరణ వైపు తీసుకెళ్తుంది. ఎలక్ట్రికల్ బస్సుల రూపకంగా హైదరాబాద్ సిటీ మొత్తం ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు 2,800 ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయని. మరి 2,000 ఎలక్ట్రికల్ బస్సులు వస్తాయి, మొత్తం ప్రైవేట్ బస్సులే అవి. ఏబిఎం కంపెనీ, ఎలక్ట్రా కంపెనీ, ఇలాంటి కంపెనీలకు ఇవ్వడం జరిగింది. వాటిని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అది. దాంట్లో మరి ముఖ్యమంత్రి గారు ఆ స్కీమ్ ని ఆహ్వానించడం, బీజేపీ గవర్నమెంట్ పెట్టిందని ముఖ్యమంత్రి గారు ఆహ్వానించడము. సరే, హైదరాబాద్ సిటీలో పొల్యూషన్ ఎక్కువైతుంది కాబట్టి తగ్గించాలనే ఉద్దేశం ప్రధానంగా ఆర్టీసీ మీద దృష్టి పెట్టి ఎలక్ట్రికల్ బస్సులు తీసుకురావడం వలన హైదరాబాద్ సిటీలో ఉన్న డ్రైవర్లు మొత్తం హైదరాబాద్ సిటీ వదిలిపెట్టి బయటికి వెళ్లాల్సిన పరిస్థితి. డ్రైవర్లు అందరూ కూడా
సిటీ బయటికి వెళ్ళి ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్స్ చేస్తామని ఆల్రెడీ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ దీనికి సంబంధించి ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది, నిజమేనా అన్న? అదే ఈ పోరాటం వల్లనే సానుకూలంగా వచ్చింది. ఈ పోరాటం వల్లనే అది 31 డిమాండ్లతోటే మేము ఫస్ట్ సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అవును. 32వ డిమాండ్ గా మేము సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత మేనేజ్మెంట్ మళ్ళీ ఈ సర్క్యులర్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిందంటే ఇవ్వకూడదు, మెయిన్ గా అట్లాంటిది ఇవ్వకూడదు, కానీ వాళ్ళు ఇంకా రెచ్చగొట్టే విధంగా చేసిండ్రు. మరి అప్పుడు 32వ డిమాండ్ గా దీన్ని కోరిజెండంగా ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే మొత్తానికి ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగుల్లో కొన్ని వెలుగులు చూడబోతున్నాం అన్న. ఇప్పుడు జీతభత్యాల విషయంలో కావచ్చు, చాలా అసలు ఊహించని విజయము, ఊహించని తప్పిపోయే పరిస్థితి. ఎందుకంటే ఒక పక్క యూనియన్లు ఇవ్వడము, పిఆర్సీని ప్రకటించడము, రెండోది ప్రభుత్వంలో విలీనం చేయడము, గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న కార్మికులు, డ్రైవర్లు, మెకానిక్లను బయటికి పంపకుండా మళ్ళీ ఇక్కడిని ఆపివేయడం. ఈ 4 డిమాండ్ల విషయంలో కార్మికులు చాలా సంతోషంగా ఉన్నారు. ఇవాళ మా జేఏసీకి ఎనలేని మాకు గుర్తింపు దక్కింది కార్మికుల దగ్గర, ప్రభుత్వం దగ్గర కూడా మేము పోరాటము, ప్రజలలో కూడా మాకు ఇంకొకటి మిగతా ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు కూడా మాకు మద్దతు తెలియజేసినాయి. వాళ్ళు కూడా చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. వాస్తవానికి అంటే మీ జేఏసీ నాయకుల వల్ల ఇప్పుడు అన్ని వర్గాల నాయకులకు కూడా కొంత స్ఫూర్తి కలిగింది, పోరాటం అంటే ఇది అన్నట్టుగా. వాళ్ళు చెప్పేది కూడా అదే, మీరు మాకు ధైర్యం ఇచ్చిండ్రు, మేము కూడా పోరాటానికి సిద్ధం కావాల్సిందే. మీ చొరవ మేము అనుకోలేదు, మీరు ఇంత పెద్ద ఎత్తున పోరాటం చేస్తారని అనుకోలేదు. వాళ్ళే చెప్పుకోవడం జరిగింది, మాకు అందరు ఫోన్లు చేయడం జరిగింది. ఇంకా మిగతా వేరే వాళ్ళు కూడా, ఎవరంటే మన ప్రొఫెసర్స్ కానివ్వండి, కొంతమంది రాజకీయ నాయకులు అనుకోండి, అందరు సపోర్ట్ దొరికింది. మిగతా పార్టీల విషయం కూడా సపోర్ట్ దొరికింది. ఇంకొకటి నేను ఏంటంటే కార్మికునికి ఈ 6 సంవత్సరాలలో మేము చాలా విసిగిపోయి వేసారిపోయాము. మేనేజ్మెంట్ విపరీతమైన పిండి పిప్పి చేసింది మమ్మల్ని, కార్మికులను. దానివల్ల కష్టాలన్నీ పోతాయను మాకు ఏముంటాయంటే రోజువారీ సమస్యలు ఉంటాయి. మిగతా ప్రభుత్వ ఉద్యోగాల మాదిరిగా ఉండదు మాది. ప్రతిరోజు డిపోలలో ఇష్యూస్ ఉంటాయి. ప్రతిరోజు చిన్న చిన్న వాటి కూడా పెద్ద భూతద్దంలో పెట్టి చూస్తారు. ప్రతిదానికి ఇంక్రిమెంట్స్ కటింగ్, లేకుంటే లీవ్ ఇవ్వకపోవడమో, లేకుంటే సస్పెండ్ చేయడము, డిపో ట్రాన్స్ఫర్ చేయడము, పబ్లిక్ కంప్లైంట్స్ మీద, అసలు అన్నోన్ కంప్లైంట్స్ మీద యాక్షన్ తీసుకోవడము. పబ్లిక్ ఎవరో రోడ్డు మీద ఏదో జరుగుతుంటది, అక్కడికక్కడనే దాన్ని ఉండాలి, వాళ్ళని ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడము, ఇవన్నీ చాలా ఉంటాయి. కొన్ని వందల మంది సఫర్ అయ్యిండ్రు ఆ విషయంలో, వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇట్లా నిన్న చూసిండ్రు మీరు, అక్కడ ఒక డ్రైవర్, నల్గొండలో ఒక డ్రైవర్ని ఎట్లా కొట్టిండ్రు. వాళ్ళ భార్యను బస్ ఎక్కడానికి బైక్ మీద వచ్చి మధ్యలో బస్ ఆపమంటే ఆపలేదని డ్రైవర్ని ఏ విధంగా కొట్టిండ్రో మీరు నిన్న చూసిండ్రు. అవునవునవును. అట్లాంటి సంఘటనలు చాలా జరుగుతాయి. ఇప్పుడు పబ్లిక్ ఎట్లా ఉంటదంటే వాళ్ళ అవసరం కొరకు చూసిన యువతలోని మంచిగా చెడు ఆలోచన చేయరు కదా. ఇలాంటివి మాకు హక్కులు కోల్పోయినాం, చాలా హక్కులు కోల్పోయినాం ఇన్ని సంవత్సరాలు. కాబట్టి మా కార్మికులకి చాలా పెద్ద విజయం ఇది. ఆర్థికంగా మాకు 11% అంటే ఈ రోజుల్లో సరే మంచిదే. ఇంకోటిది ప్రభుత్వంలో విలీనం చేస్తే ఇంకా మాకు వెసులుబాటు దొరుకుతుంది ఆర్థికంగా. ప్రభుత్వం 11%, దాంతో పాటు అది 2024 నుంచి అమలు అవుతుంది అంటున్నారు కదా. 21 ఏప్రిల్ 1 నుంచి అమలు అవుతుంది అంటున్నారు. 5 సంవత్సరాలు ఏరియర్స్ వస్తాయి. బకాయిలు ఇవి కూడా ఇచ్చేస్తారు బకాయిలు ఇస్తారు. సో మొత్తానికి ఏం చెప్పదలుచుకున్నాడు మరి ప్రభుత్వానికి? ప్రభుత్వానికి చాలా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎంత చెప్పినా కూడా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్కువే. ఎందుకంటే గతంలో సమ్మెకు ఈ సమ్మెకు తేడా చూస్తే చాలా తొందరగా స్పందించారు. మేమైతే సమ్మెలో పోనీయరు అని అనుకున్నాము. సరే, పోయిన తర్వాత ఇంకా ముఖ్యమంత్రి గారు స్పందించడము, మా రవాణా శాఖ మంత్రి గారు పట్టి విక్రమార్క గారు కానివ్వండి, వివేక్ గారు, దొద్దిల శ్రీధర్ బాబు గారు, అడ్లు లక్ష్మణ్ గారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు, దాంట్లో ఉన్నారు. సరే, చాలా కార్మికుల విజయం ఇది. ముఖ్యంగా కార్మికుల విజయం. మాకు జేఏసీగా మాకు పూర్తిగా వాళ్ళు సహకారం అందించారు. మేము కూడా ఊహించని సహకారం దొరికింది మాకు. ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాం. ఆర్టీసీ కార్మికులం అయితే చాలా హ్యాపీగా ఉన్నాం. ఇది పరిస్థితి. జేఏసీ నాయకుడు కమలాకర్ గౌడ్తో మనం మాట్లాడడం జరిగింది. సో మొత్తానికి
ఎన్నో సంవత్సరాల నుంచి ఇవాళ వెయిట్ చేస్తున్న కళ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఆధ్వర్యంలో ఇవాళ ఇది జరగడం చాలా సంతోషకరం, శుభసూచకం అంటూ కూడా ఇటు ఆర్టీసీ ఉద్యోగులు, జేఏసీ నాయకులు కూడా చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. ఇవాళ ఈ పెంచినటువంటి ఏవైతే జీతభత్యాలు ఉన్నాయో అది 2021 ఏప్రిల్ 1 నుంచి అమలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అంటే అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 5 సంవత్సరాల బకాయిలు కూడా ఇవాళ ఆర్టీసీ ఉద్యోగుల అకౌంట్లో పడుతున్నాయి. ఇదంతా కూడా ఉద్యోగులు మొత్తం కూడా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాంతోపాటు చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నటువంటి అన్నీ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తామని హామీ ఇవ్వడం, అది ఒక్కొక్కటిగా చేసుకుంటూ ముందుకు వస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. మొదటగా ప్రభుత్వం విలీనంకి సంబంధించి కూడా రేపు మాపు అంటూ వార్తలు కూడా వస్తున్న సందర్భం కనిపిస్తూ ఉన్నది. మొత్తానికైతే ఆర్టీసీ ఉద్యోగాల్లో కొన్ని వెలుగులు నిండుతున్నాయి. ఆర్టీసీ ఉద్యోగాలు ఇవాళ బాగుపడుతూ ఉన్నారు ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో. సో చాలా సంతోషం, చాలా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ ఉన్నారు ఆర్టీసీ ఉద్యోగులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. మరి ఇవన్నీ కూడా 32 అంశాలకు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరలోనే అమలయ్యే నేపథ్యం అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. చూస్తుండండి బులెటిన్ మీడియా, నేను మీ ప్రభాకర్.